నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్లో రేపు ఏం జరగబోతా ఉన్నది? సో ఏ పార్టీ గెలవబోతా ఉంది? ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రానున్నటువంటి రోజులలో ఆ పార్టీల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండేది అనేది ఈ యొక్క ఎన్నిక ద్వారా తేలేటువంటి అవకాశం. ముఖ్యంగా రానున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానిపైన ఈ ఎన్నిక యొక్క ప్రభావం తీవ్రంగా పడేటువంటి అవకాశం కనబడతా ఉంది. అందుకనే ప్రధానమైనటువంటి పార్టీలు ఇక్కడ గెలిపే లక్ష్యంగా వాళ్ళు కసరత్తులు ముమ్మరం చేయడం జరిగింది. వాళ్ళ ప్రణాళిక కూడా సిద్ధం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ సతీమణి అయినటువంటి మాగంటి సునీతకు ఖరారు చేసింది, అయిపోయింది. ఇప్పుడు ఉన్నది బీజేపీ పార్టీ. సో 2-3 రకాలైనటువంటి పేర్లు వినబడతా ఉన్నాయి. సో బీజేపీ పార్టీ మరి ఏ స్థానంలో ఉంటుంది, వాళ్ళ వ్యూహం ఏంటిది అనేది రెండో అంశం. కానీ ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది టికెట్ల అంశం. కాసేపటి క్రితమే సో షార్ట్ లిస్ట్ సైతం కూడా ఫైనల్ అయిపోయింది. అంటే షార్ట్ లిస్టు ఆల్రెడీ బయటకు వచ్చేసింది. షార్ట్ లిస్ట్లో 3 పేర్లు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఆ 3 నవీన్ యాదవ్, అలాగే సిఎన్ రెడ్డి కార్పొరేటర్ రహమద్ నగర్, అండ్ మరొక వ్యక్తి బొంతు రామ్మోహన్. సో మాజీ మేయర్ అండ్ మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డటువంటి వ్యక్తి బొంతు రామ్మోహన్. సో ఈ ముగ్గురి పేర్లని దరిదాపుగా ఇన్ఛార్జి మంత్రులు అయినటువంటి జూబ్లీహిల్స్ ఆ ఉప ఎన్నిక బాధ్యతలకి ఇన్ఛార్జీలుగా నియమించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పొన్నం ప్రభాకర్ అండ్ గండం వివేక్తో పాటు తుమ్మల నాగేశ్వరరావు, ఈ ముగ్గురు యొక్క పేర్లను ఫైనల్ చేసిండ్రు. ఎవరున్నా కానీ ఈ ముగ్గురేగా, మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశమే లేదు. ఈ ముగ్గురిట్లలో ఎవరో ఒకటి తేలిపోతుంది. ఇక మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళు కట్టినటువంటి ఫ్లెక్సీలు తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాల్సిందే కావచ్చు మేబీ. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ చూసినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీల వాళ్ళకి వాళ్ళే కొట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నది. జాగా ఎక్కడ దొరకట్లేదు వాళ్ళు పెట్టుకునేదానికి. సో మేము అభ్యర్థులం అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక రకంగా బల ప్రదర్శన చేసేటువంటి, అది బల ప్రదర్శన అనకూడదు కానీ అది ఫ్లెక్సీల ప్రదర్శన చేసేందుకు వాళ్ళందరూ కూడా అధిష్టానం కంట్లో కనపడేందుకు ఒక రకమైనటువంటి వ్యూహం ఆ ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి ఆ కట్టుడు కావచ్చు, ఆ బ్యానర్లు కావచ్చు, ఆ వ్యవహారం కావచ్చు. సో చాలామంది టికెట్ ఆశించుళ్ళు, చాలామంది మేము బరిలో ఉన్నామని చెప్పిళ్ళు, అధిష్టానంతో తాడో పేడో తేల్చుకుంటామని చెప్పిళ్ళు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ నేనే అంటూ వాళ్ళు మాట్లాడినటువంటి ఆ మాటలు కూడా మనం చూసినాం. కానీ దీంట్లో ఒక పక్కన గతంలోనే వీళ్ళు పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలోనే ఈ 3 మంత్రులు కూడా చెప్పేసిండ్రు స్థానికులకే టికెట్ అంటూ. మరి స్థానికులకే టికెట్ అంటే దాంట్లో ఒక పక్కన ఇప్పటికే మనం నవీన్ కుమార్ యాదవ్ గతంలో 2 సార్లు కూడా పోటీ చేసిండు, ఒకసారి ఎంఐఎంలో కూడా పోటీ చేసిండు. ఆయనకు ప్రజల్లో ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి నవీన్ కుమార్ యాదవ్. సో దాని తర్వాత వాళ్ళ నాన్నకు ఉన్నటువంటి చిన్న శ్రీశైలం యాదవ్, సో ఆయనకు కూడా మంచి పేరున్నటువంటి వ్యక్తి. సో ఆయనతో పాటు అలాగే రహమద్ నగర్ కార్పొరేటరు సిఎన్ రెడ్డి, అలాగే ఆయన కూడా స్థానికుడే. మరి బొంతు రామ్మోహన్ అంటే మరి బొంతు రామ్మోహన్ ఆయన ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వ్యక్తి అంటా ఉంటారు. కాబట్టి మరి అది ఏందనేది చూడాలి. మరి ఆయన పేరును ఏ విధంగా ఆ షార్ట్ లిస్ట్లో తీసుకొచ్చింది అనేది మనం చూడాలి. కానీ మొత్తానికైతే ఈ 3 పేర్లు ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది. 3 యొక్క పేర్లతో షార్ట్ లిస్టు రెడీ చేసిండు. ఇక రేపో మాపో అఫీషియల్గా క్యాండిడేట్ని అనౌన్స్మెంట్ చేయబోతా ఉన్నారు. ఇక 2-3 రోజులలో బీహార్కు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ రానున్నది. సో బీహార్ ఎన్నికలు సంబంధించినటువంటి షెడ్యూల్లో డేట్ ఉంటుందో అదే షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో జరిగేటువంటి ఒకే ఒక ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సైతం కూడా ఆ ఎన్నికతోటే ఈ ఎన్నిక కూడా జరపాలన్నటువంటి ఒక ప్రయత్నం ఎన్నికల సంఘం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఆ ఎన్నికల షెడ్యూల్తో పాటు ఈ సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ సైతం కూడా జూబ్లీహిల్స్కి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అందుకనే ముందస్తుగానే ఒక రకంగా ముందుగానే అభ్యర్థిని ప్రకటించి మనం ముందుకు వెళ్ళినట్టు అయితే ఉంటే ఇప్పుడు అసంతృప్తులను బుజ్జగించుకునేందుకు టైం ఉంటుంది. సో ఎవరైతే పార్టీ మీద అలిగినలో టికెట్ రానటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ కోసం పనిచేయాలి అని చెప్పేసి కూడా కొంత టైం తీసుకోవచ్చు. కాబట్టి ముందుగానే కొంత అభ్యర్థిని అనౌన్స్మెంట్ చేసినట్టయితే ఉంటే కాంగ్రెస్ పార్టీకి కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి భావన దాంతో మాత్రమే ఇలా షార్ట్ లిస్ట్ రెడీ చేసి
టీపీసీసీకి పంపిణీ వాళ్ళు నెక్స్ట్ స్క్రీనింగ్ కమిటీ ఏదైతే ఉందో స్క్రీనింగ్ కమిటీకి పంపి అది ఒకరి పేరు సిఎన్ రెడ్డియా లేకపోతే నవీన్ కుమార్ యాదవా లేకపోయినట్టయితే ఉంటే బొంతు రామ్మోహన ఈ ముగ్గురిట్లలో ఎవరో ఒకరు లాస్ట్ ఫైనల్ అవుతారు. మనం చూసుకోవచ్చు దీంట్లో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉప ఎన్నికలు అనగానే ఒకరిద్దరి పేర్లే ప్రధానంగా వినపడ్డాయి. ఫస్ట్లో ఒకటి నవీన్ కుమార్ యాదవ్, రెండు అజారుద్దీన్. గతంలో ఓడిపోయినటువంటి వ్యక్తి అజారుద్దీన్ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, అందుకంటే ముందు ఆయన ఎంఐఎంలో దాని తర్వాత కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి నవీన్ కుమార్ యాదవ్. అది కొంత ఈ ఇద్దరి మధ్యలో ఉంటుంది పోటీ. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ అనుకున్నాం. కానీ రోజుకో కొత్త పేరు, వారానికి ఒక కొత్త ఫేసులతోటి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఫ్లెక్సీని వెలిసిపోవడం, వాళ్ళు ప్రచారంలో వాళ్ళు పల్లె నిద్రలు, వాళ్ళు సిటీ నిద్రలు, బస్తీ నిద్రలు ఒకరు చేస్తూ ఉంటే మరొక పక్కన ఫ్లెక్సీలతోటి ఒకరు, ఇంకొకరేమో ఈ కార్యక్రమాలు చేసుకుంటూ సేవా కార్యక్రమాలు అని చెప్పేసి ఇంకోరు తిరుక్కుంటూ ఓ రకరకాలైనటువంటి హంగామా చేసిండు. సో ఎవరికైనా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొంత గెలుపు అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే ప్రయత్నం చేస్తే మనం ఇప్పుడే కచ్చిపేసుకొని పెట్టుకున్నట్టయితే కొంత మనకు గెలుపు అవకాశాలు ఈజీగా ఉంటాయి అన్నటువంటి ఆ నిర్ణయంతో చాలామంది ఎప్పుడు కూడా రాజకీయాలు మీన్స్ దాంట్లో చురుగ్గా తిరగనటువంటి వ్యక్తులు కూడా ఒకరిద్దరు చురుగ్గా తిరగనటువంటి వ్యక్తులు కూడా నేనంటే నేను అని చెప్పేసి కూడా వాళ్ళు బయటకు రావడం జరిగింది. సో దీంట్లో ఒకసారి కనుక చూసుకున్నట్టయితే గతంలో ఈ అజారుద్దీన్ హ్యాండ్ నవీన్ కుమార్ యాదవ్ తర్వాత దాంట్లోకి కొత్తగా మళ్ళీ సిఎన్ రెడ్డి వచ్చిండు. సో నేను కూడా స్థానికనే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల కంటే ముందే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్లోకి వచ్చిన అప్పటికి ఏ ఎన్నికలు కూడా కాలేదు. నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన వచ్చాడు. సో దాంతో ముగ్గురికి చేరింది. సో ముగ్గురు మధ్యలో ఉన్నటువంటి ఆ పోటీ ఏదైతే ఉన్నదో దాని తర్వాత కంజర్ల విజయలక్ష్మి సో 4వ వ్యక్తి అయిపోయింది. దాని తర్వాత మురళీ గౌడ్ మాజీ కార్పొరేటర్ ఆయన వచ్చిండు, నాకే టికెట్ అని చెప్పేసి ఆయన ఫ్లెక్సీలు కనబడతా ఉంది. ఎవరు? మురళీ గౌడ్ది. దాని తర్వాత దానం నాగేందర్ నా ఖైరతాబాద్లో ఎట్లా ఉప ఎన్నిక వచ్చినట్టున్నది. సో ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికతో పాటు ఖైరతాబాద్లో ఉన్నటువంటి అభ్యర్థిని కూడా గెలిపించుకుంటా నాకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వండి అని చెప్పేసి కూడా దానం నాగేందర్ యొక్క పేరు ప్రధానంగా వినబడ్డది. దాని తర్వాత నెక్స్ట్ అంజన్ కుమార్ యాదవ్ నేను ఆల్రెడీ ఇక్కడ 2 సార్లు నేను ఎంపిక చేసిన, నా సంబంధించినటువంటి దాంట్లోనే నా పార్లమెంటు నియోజకవర్గంలోనే జూబ్లీహిల్స్ ఉంది. గతంలో నేను ఎంపిక చేసినప్పుడు నా దాంట్లోనే ఉన్నది కాబట్టి నేను ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన, పార్టీలో నాకంటే మించిన లేడు, ఇక నేనే మొత్తం అంతా నా కొడుకు ఎంపీ సీట్ ఇచ్చినంత మాత్రం నాకు రాజ్యసభ సీట్ ఇచ్చినంత మాత్రం నాకు ఎట్ట టికెట్ ఇయ్యారని చెప్పేసి ఆయన ఒక ఫ్లెక్సీని పెట్టి ఆయన నడిపించిండు. సో ఇది కొన్ని రోజులు వ్యవహారం నడిచింది. దాని తర్వాత వచ్చిన తర్వాత హనుమంతరావు పేరు మళ్ళీ వినబడ్డది. హనుమంతరావు వాళ్ళ కొడుకు ఆల్రెడీ ఎమ్మెల్యే, ఇప్పుడు నాకెందుకు ఇయ్యారని చెప్పేసి ఆయన ఒక కథ. దాని తర్వాత రంజిత్ రెడ్డి ఎన్ని పైసలు పెట్టుకుంటా నేను పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసిన నేను ఎన్ని పైసలైనా పెట్టుకొని నేను జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో గెలుస్తా అని చెప్పేసి అక్కడ రంజిత్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినబడ్డది. అంటే దరిదాపుగా ఒక డజన్ మందికి సంబంధించినటువంటి పేర్లు అధిష్టానం ముందు పెట్టడం జరిగింది. కానీ ముగ్గురు పైన మొదటి నుంచి కూడా స్థానికులకే టికెట్ అన్నటువంటి ఒక అంశంతో పాటు ఎవరైతే ప్రజల్లో ఉన్నారో, ఎవరైతే ప్రజా సమస్యల పైన కొట్లాడుతున్నారో, ప్రజల్లో ఆదరణ ఉందో వాళ్ళని మాత్రమే ఫైనల్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేసి చివరికి ఈ ముగ్గురికి మాత్రమే ఆ షార్ట్ లిస్ట్ లో పేరు ఉండడం జరిగింది. ఇక ఈ షార్ట్ లిస్ట్ ఏంటంటే ఇక మళ్ళా దాంట్లోకి వీళ్ళందరూ కూడా ఎలిమినేషన్ అయిపోయినట్టే. ఎవరు? దానం నాగేందర్, కంజర్ల విజయలక్ష్మి, అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, అలాగే మురళీ గౌడ్తో పాటు రంజిత్ రెడ్డి, హనుమంతరావు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇప్పుడు 8 మంది ఇప్పుడు ఏ పేర్లు అయితే చెప్పినో ఇక వాళ్ళు ఉండరు. ఇక వాళ్ళు అంటే షార్ట్ లిస్ట్ ఆల్రెడీ ఇచ్చేసింది కాబట్టి ఇక వాళ్ళు ఒకవేళ మళ్ళీ సర్వే చేయాలన్నా కానీ ఈ పేర్లను పరిగణలోకి తీసుకోరు. ఈ ముగ్గురు పేర్లనే సిఎన్ రెడ్డి, ఆయన నవీన్ కుమార్ యాదవ్తో పాటు ఉన్నటువంటి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సంబంధించిన ఈ ముగ్గురు పేర్లతో మళ్ళీ ఫైనల్ సర్వే చేసినట్టయితే ఈ ముగ్గురే ఉంటారు. మళ్ళా దాంట్లో తేలితే ఎవరనేది అది తర్వాత డిక్లేర్ చేస్తారు. కానీ ఇక వీళ్ళైతే ఉన్నటువంటి 8-9 మంది వాళ్ళు అంతా కూడా ఈ పోటీ నుంచి అవుట్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇదే కాసేపటి క్రితమే టీపీసీసీకి సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. స్క్రీనింగ్ కమిటీకి వెళ్ళిన తర్వాత ఆ ఫైనల్ చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇది జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో షార్ట్ లిస్ట్ లో ఈ ముగ్గురు పేర్లకు సంబంధించినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.